విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. వరుస ఫ్లాప్ సినిమాలతో విజయ్ ఇమేజ్ కాస్త ఇబ్బందుల్లో పడింది. ఈ విషయం తెలిసిందే. గీతా గోవిందం తర్వాత ఆర్ఎన్ సినిమాలో సాలిడ్ హిట్ పడలేదు విజయ్. రకరకాల జానర్లు కూడా ట్రై చేశాడు. ఎన్నో ప్రయోగాలు చేశాడు. డిఫరెంట్ రోల్స్ ట్రై చేశాడు. ఇలా ఎంత ప్రయత్నించినా మంచి కథ, దానికి తగ్గ దర్శకుడు విజయ్ కు సెట్ అవ్వలేదు. అందులోనూ విజయ్ నటన కూడా యునాదిని అయిపోయిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఈ క్రమంలో విజయ్ తాజాగా గౌతమ్ తింగనూరి డైరెక్షన్ లో డిఫరెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాకు కింగ్డమ్ అనే టైటిల్ ని పెట్టారు. తాజాగా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వటం విశేషం. రోమన్ శిల్పంలా తయారయ్యాడు రౌడీ హీరో. చాలా డిఫరెంట్ గా ఉంది టీజర్. టాలీవుడ్ మేకింగ్ కు భిన్నంగా ఉంది. కాస్త హాలీవుడ్ సినిమాలను తలపించింది. ఏదేమైనా ఈసారి హిట్ కొడతాడేమో చూడాలి. అయితే కాస్త విజయ్ సినిమాల గురించి పక్కన పెడితే ఎప్పటి నుంచో విజయ్ దేవరకొండ రష్మిక మధ్య ఏదో ఉందని ప్రచారం జరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టే చాలా సార్లు ఇండైరెక్ట్ గా ఈ జంట దొరికిపోయింది కూడా. ఇంత ప్రచారం జరుగుతున్నా ఎప్పుడు ఈ విషయం గురించి ఈ ఇద్దరిలో ఎవరు ఖండించలేదు కూడా. దీన్ని బట్టి వీరిద్దరి మధ్య సంథింగ్ అనేది నిజమే అని అంటున్నారు ఫ్యాన్స్. రష్మిక ఎక్కడా కనిపించినా విజయ్ ఫ్యాన్స్ వదిన అంటూ పలకరిస్తున్నారు. ఈ క్రమంలోనే రష్మికను విజయ్ దేవరకొండ ముద్దుగా ఏమని పిలుస్తాడు అనేది ఇప్పుడు హైలైట్ అవుతుంది. కింగ్డమ్ టీజర్ రిలీజ్ సందర్భంగా విజయ్ ను సోషల్ మీడియా వేదికగా విష్ చేసింది రష్మిక. దాంతో ఆమెకి రిప్లై ఇచ్చాడు రౌడీ హీరో. రిప్లై ఇస్తూ ఆమెను రిషి అని సంబోధించాడు. దాంతో విజయ్ ను ముద్దుగా రిషి అని పిలుస్తాడని ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ పేరు విజయ్ పెట్టాడా లేక ఇంట్లో కూడా ఆమెను రిషి అని పిలుస్తారా అనేది మాత్రం తెలియడం లేదు. మొత్తానికి రష్మిక మందన ముద్దు పేరు మాత్రం రిషి అని అందరికీ తెలిసిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉంది రష్మిక. రీసెంట్ గా పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది.